ధనుష్ హీరోగా వచ్చిన తాజా సినిమా కెప్టెన్ మిల్లర్. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన గ్రాండ్గా విడుదలైన ఈ సినిమాను తెలుగులో మాత్రం చాలా ఆలస్యంగా విడుదల చేశారు. జనవరి 25వ తేదీన ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలై పాజిటివ్ టాకే తెచ్చుకుంది. ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తుండగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా కనిపించింది. అలాగే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, సందీప్ కిషన్, ఎడ్వర్డ్ సోనెన్ బ్లిక్ సహాయక పాత్రలు నటించి మెప్పించారు. అండ్ ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి రాబోతుంది. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదిక స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మహేష్ బాబు నటించినటువంటి గుంటూరు కారం మూవీకి సంబంధించినటువంటి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను ఫేమస్ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తాన్ని ఇచ్చినట్లు సమాచారం. ఇంకా ఈ చిత్రాన్ని థియేటర్లోకి వచ్చినటువంటి 30 రోజుల తర్వాతనే స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారము జరుగుతుంది. తాజాగా దీనిపై ఓ గుడ్ న్యూస్ లీక్ అయింది. ఇక గుంటూరు కారం స్ట్రీమింగ్ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి అవుతుందని న్యూస్ బాగా వినిపిస్తూ ఉంది. అంతేకాదు ఇందులో ఓ కబడ్డీ ఫైట్ సీన్తో పాటు ఓ అమ్మ సెంటిమెంట్ సాంగ్ను కూడా యాడ్ చేస్తారని తెలిసింది. అంటే థియేటర్ వర్షన్ కాకుండా మరింత నిడివితో ఈ మూవీ రాబోతుంది. ఇక నాసామిరంగా సినిమా ప్రస్తుతం థియేటర్లో రన్ అవుతుంది. ఇంకా ఈ సినిమా థియేటర్లో ఉండగానే ఓటీటీ రిలీజ్ డేట్ వివరాలు బయటకు వచ్చాయి. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇంకా ఈ సినిమా ఓటీటీ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక జనవరి 14న రిలీజ్ అయినటువంటి ఈ చిత్రం సరిగ్గా నెల రోజుల తర్వాత ఫిబ్రవరి 15వ తేదీన ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.